సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ నిన్న AI ప్లేస్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఆఫీషియల్ లాంచ్ అయిపోయింది. దాంతోపాటు ట్యాబ్ కూడా లాంచ్ అయిపోయింది. 10,000కి వస్తుంది అన్నమాట ట్యాబ్. 10.95 ఇంచెస్ 8000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్ అనిపించింది. ఇది 1920x1080p రెజల్యూషన్తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్, 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా 1TBతో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. క్వాడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 10,000 లోపల బడ్జెట్లో కావాలన్నా మరి ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు అయితే కాదు, కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళని అనమాట. సో సామ్సంగ్ వాళ్ళది A57 అండ్ A37 ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఇవాళ అఫీషియల్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. A57 వచ్చేసరికి అయితే దగ్గర 57,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. అండ్ A37 వచ్చేసరికి 42,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏ సిరీస్ కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసిన కాడికి ఆఫ్లైన్లో ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఆన్లైన్లో దొరుకుతాయి కానీ ఆఫ్లైన్ అనేది కొంచెం డిస్కౌంట్ లేకపోతే బార్గెన్ ట్రై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఇది జస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ Edge 70 Pro అండ్ Edge 70 Pro Plus అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక డేటాబేస్ అయితే బయటపడ్డామన్నమాట. ఎక్కడైతే HDR10+ డేటాబేస్లో అవి రివీల్ అయినమాట. ఇది గ్లోబల్గా లాంచ్ అవుతుందంట. సో గ్లోబల్గా లాంచ్ అయినప్పుడు మన ఇండియాకి అయితే రావచ్చు. ఇన్ కేస్ ఒకవేళ వస్తే ఇట్లా ఇంకొక టెక్నాలజీ అప్డేట్ చేసాం. ప్రసంగం అయితే ఏంటంటే మాత్రం ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో HDR+ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా దాంట్లో బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ వాలెట్. సో అమెజాన్ వాలెట్ ఇది సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఒక 2-3 నెలలు టైం ఇచ్చిన బాగుండేది అనిపించింది. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మాత్రం అమెజాన్ వాళ్ళు అవుతుందో సపోర్ట్ ఏదైతుందో కిండల్ మాకు అందరికీ తెలిసింది ఈబుక్ రీడర్స్ అనుకోవచ్చు. దానికి సపోర్ట్ ఆపేస్తారంట. సో యాక్చువల్ చూసుకుంటే ఇది 2012 మోడల్స్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనేసి అయితే అంటారు. అండ్ ఎప్పుడు వస్తుందంటే మాత్రమే ఈ మంత్ లాస్ట్ అనేసి అయితే అంటారు. May 2026 లోపల అయిపోతుంది ఏమంటే సపోర్ట్ ఆపేస్తున్నాం అనేసి అయితే అంటారు. సో మేబీ ఓల్డ్ అప్డేట్స్ ద్వారా అనేసి కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటిదాకా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఈ బుక్స్ ఉంటే అవన్నీ చదువుకోవచ్చు కానీ ఫ్యూచర్లో సపోర్ట్ ఏమి అయితే రాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే డెల్ CEO ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఇది ఏఐకి సంబంధించిన మెమరీ డిమాండ్ ఏదైతే ఉందో ఇంకా ఇంక్రీజ్ అవబోతుంది అనేసి అయితే అంటారు. 625% ఇంక్రీజ్ అవబోతుంది. అంటే ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి అయితే 28 కల్లా కూడా ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. సర్జ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే ప్రైస్ ఇంకా హైక్ అయితే అనేసి అయితే డెల్ వాళ్ళ CEO అయితే మెన్షన్ అంటే ఒక ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మెన్షన్ చేసిరంట. సో చూడాలి ఎట్లుంటుంది ఏందనేసి అయితే మాత్రం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మన CPU-Z అండ్ హార్డ్వేర్ ఇన్ఫోకి సంబంధించింది దగ్గర ఒక వీడియో చూసినాను. ఇప్పుడు కొన్ని కంప్రెషన్ సైట్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమంటారు మాల్వేర్ ఏదైతుందో సెట్ ఆఫ్ లైన్ వచ్చేస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. కొన్ని వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది టెస్టింగ్ చేస్తారు కదా, సో టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా చూసిరన్నమాట. సో టెస్టింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం కొన్ని బ్యాకెండ్లో నడుస్తున్నాయి అన్నమాట. మాల్వేర్స్ ఏవైతే నడుస్తున్నాయి. సో అఫీషియల్గా ఈ రెండు వెబ్సైట్స్ ఏమన్నా అప్డేట్ ఇచ్చేదాకా కూడా ఈ రెండు సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోకుంటేనే మంచిది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఓవర్క్లాక్ చేసే వాళ్ళకి అయితే మనకు అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ర్యామ్స్ మీద పడ్డారు. సో ర్యామ్ చూసుకుంటే మాత్రమే రీసెంట్గా DDR5 ర్యామ్ అవుతుందో 12,970 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్ స్పీడ్స్ని అయితే తీసుకొచ్చిందని చెప్తాను. ఇది గిగాబైట్ Z890 ROS Tycoon Dual X ICE మదర్ బోర్డ్ అన్నమాట. అవి అండ్ ambient కూలింగ్తో పాటు అయితే ఇది టార్గెట్ రీచ్ అయిందనేసి అయితే అంటారు. ఇది వితౌట్ నైట్రో కూలింగ్ చేయకుండానే ఇది టెంపరేచర్స్ టార్గెట్ రీచ్ అయిందనేసి అయితే పెట్టినారు. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు అయితే పవర్ సప్లై తీసుకొచ్చి ROG ఈక్వలైజర్ 12V-2x6 కనెక్టర్ ఏదైతే ఉందో ఫ్రీ అప్గ్రేడ్ ప్లాన్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ PSUs కూడా తీసుకొచ్చారు ఇక్కడ. సో ఇది చూసుకుంటే మాత్రం మాడ్యూల్లో పవర్ సప్లైస్ ఉంటాయి దాని కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వలైజ్ కేబుల్ తీసుకొచ్చారు. సో ఇక్కడ 12 కౌంటర్ పైన ఇంకొక కనెక్టర్స్ ఉంటాయి. దానికి సపరేట్గా బ్రేడెడ్ కేబుల్స్ తీసుకొచ్చారు అన్నమాట. ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి ఎక్కువ సైడ్ అక్కడనే ఎక్కువ కాలుతుంది. సో ఇది చూడాలి ఇది కూడా సస్టైన్ అవుతుందా కాదనేసి. ప్రస్తుతం అయితే 1200 వాట్స్ ఇది PSUతో పాటు వస్తుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం క్రిమ్సన్ డెజర్ట్ గేమ్ ఏదైతే ఉందో అఫీషియల్గా ఇంటెల్ వాళ్ళ ఆర్క్ B580 గ్రాఫిక్ కార్డ్తో రన్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏం వచ్చిందంటే మాత్రం FSR యూజ్ చేస్తుంటే అక్కడక్కడ బ్రేక్ అవుతుందంటే కొన్నిసార్లు ఆగిపోతుంది అనేసి అయితే అన్నారు. కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇంకా మేజర్గా అప్డేట్ రావాల్సిన అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో ఇది బ్యాక్ యార్డ్ బేస్బాల్ అనే గేమ్కి సంబంధించిన డెమో లాంచ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా డెమో
ట్రై చేసుకోవాలంటే ట్రై అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా గేమ్కి సంబంధించిన ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేరు, డెమో అయితే కన్ఫర్మ్ అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 13 GB గేమ్ సైజ్ అనమాట. డెమో ఇంకా తక్కువగా వస్తుంది. 2 GB ర్యామ్, 2 GB వీడియో మెమరీ అనమాట, VRAM, 8 GB ర్యామ్, i3 ప్రాసెసర్ ఉన్నాడు. ఈజీగా ఈ గేమ్ అయితే రన్ కావచ్చు. డెమో అయితే మీకు ఇంకా తక్కువ సైజ్ ఉంటుంది, 1 GB 2 GB డెమో సైజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చే మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.